జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండల కేంద్రంలోని వైశ్య భవన్లో పట్టభద్రులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఐటీ శాఖ బాధ్యులు శ్రీధర్ బాబు గారు, రవాణా శాఖ బాధ్యులు కొండం ప్రభాకర్ గౌడ్ గారు, వీరందరూ కూడా ఏక అభిప్రాయంతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉడ్కూరు నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించి రేపు 27వ తారీఖు జరిగే ఎన్నిక ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక. ఒకసారి కన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాలకు వెళ్ళి సుమారు 27 గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక పైనటువంటి మన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ నిషాంత్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ గారు, వైస్ చైర్మన్ రాజరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ పెద్దలందరూ వేదిక మీద చూడాలి. దయచేసి మా మిత్రులందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇది నరేందర్ రెడ్డి ఎన్నిక కాదు. సంవత్సర కాలం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొని మనకు సంవత్సర కాలం సుమారు 14 నెలలు అయింది. సంవత్సరం 14 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా మెదక్, ఈ 4 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు ఎన్నిక. అంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం నడిపే యొక్క ప్రజల్లో ఒక నమ్మకం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ద్వారా, గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ద్వారా మనం నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకొని సంవత్సర కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అందించే విషయంలో కానీ, ముఖ్యంగా నిరుద్యోగులు పట్టభద్రులకు సంబంధించిన నిరుద్యోగ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలో వారి ఎమ్మెల్సీ అభ్యర్థులు పెట్టలే. వారి పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించిన పరోక్షంగా ప్రత్యక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని, ఆయన ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి యొక్క పనితీరు విషయంలో కూడా మనం ఇంటర్నల్గా కలిసి ఉండి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలనే ఒక దురాలోచనతో వాళ్ళని అభ్యర్థిని పెట్టకుండా పరోక్షంగా ప్రత్యక్షంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీకి రూపాయికార ఒప్పందంతో ఇలా అభ్యర్థులు పెట్టలేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసుకొని పట్టభద్రులకు సంబంధించిన గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంత ప్రీతమ నాయకులు పెద్ద జీవన్ రెడ్డి గారు 6 సంవత్సరాలు ప్రశ్నించే కొత్తగా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి వారి తర్వాత మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ఉడ్కూరు నరేందర్ రెడ్డి గారికి పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఇప్పుడే మీకు ఈ విధంగా మనకున్నటువంటి పాపులర్ ఏదైతుందో పట్టభద్రుల ఎన్నిక, ఉడ్కూరు నరేందర్ రెడ్డి యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 2. ఇప్పుడే మా రాజరెడ్డి అని చెప్పాడు, ఉత్సవాల రాజరెడ్డి. మరి మొదటి ఓటు సీరియల్ నెంబర్ 2 కాడ మొదటి ప్రాధాన్యత ఓటు మనం తీసుకువెట్టాలి. దయచేసి ఇది ఏదైతుందో మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మల్లికార్జున గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు బలపరిచి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రివర్యం కాంగ్రెస్ పార్టీ యావత్ బలపరిచి ఇక ఉడ్కూరు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం బరిలో పెట్టినాం. మన పార్టీ పై నిలబడే ఎమ్మెల్సీని గెలిపించాలంటే మనం అందరం మన గ్రామ